హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం వీడియోలో పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇంకా ఒక పించ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ తీసుకుంటే దాన్ని 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా ఇక్కడ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్. అరదెబ్బ నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. చూపిస్తున్న విధంగా ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ కలుపుకున్న పన్నీర్ ముక్కలని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోండి. సరిపడ్డ వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి మనం స్టవ్ మీద బాండల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసి ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మీకు కంఫర్టబుల్ అయితే ఇలా హ్యాండ్తో అయినా డ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే రిమైనింగ్ పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మన ఈ పన్నీర్ 65 అనేది మరింత టేస్టీగా వచ్చేదానికి బాండల్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయని వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా చిటపటలాడిన తర్వాత మనం చేసుకున్న ఈ పన్నీర్ 65ని బాండెట్లో వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా టోస్ట్ చేసేసుకోండి. ఫైనల్గా మనం కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. మీరు కొద్దిగా స్పైసీగా తినే పని అయితే సాల్ట్ ప్లేస్లో మిరప్పొడిని కూడా చల్లుకోవచ్చు. ఇలా 1 మినిట్ పాటు మరోసారి టోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన పన్నీర్ 65 రెడీ. ఈ పన్నీర్ 65 మనకి మంచి స్టార్టర్గా కానీ స్నాక్స్గా కానీ సూపర్గా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.